దీన్ని మెచ్చుకోవడానికి నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి. దీన్ని కూడా విమర్శ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది, ఏ ప్రభుత్వం మీ అభివృద్ధి చేస్తుంది, ఏ ప్రభుత్వం మీకు సంక్షేమం చేస్తుందో ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వైకుంఠపాలి ఆట ఆడుకోవాలి. వైకుంఠపాలి ఆట అంటే తెలుసు కదా, తోక దగ్గర మొదలెట్టి తల వరకు వస్తాం. పాము నోట్లు పడితే మళ్ళీ తోక దగ్గరికి వస్తాం. 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేదు. 16,000 కోట్ల అప్పు సమర్థవంతమైన చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఆయన శక్తియుక్తులు ఉపయోగించి 5 సంవత్సరాలు రాష్ట్రానికి అభివృద్ధి చేసి పరిశ్రమలు తెచ్చి మొత్తం పైకి తీసుకెళ్లారు. 2019లో ఒక్క అవకాశం అని ఎక్కడ దొరికితే అక్కడ ముగ్గులు పెట్టి మోసం చేసి అధికారాన్ని తీసుకున్నారు. పోనీ అధికారం తీసుకున్నారు, అంతకంటే ఎక్కువ చేయాలి. మళ్ళీ బాంబు నోట్లో పడి బాధ దగ్గరికి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక్క పైసా పెట్టుబడి రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. మళ్ళీ మీరు 16 మాసాలు అయింది. ఎవరికైనా పిలిస్తే రండి పరిశ్రమలు పెట్టండి అంటే మీకు ఒక దండం, మీ రాష్ట్రానికి ఒక దండం అని బయటపోతున్నారు. ఎందుకంటే పరిశ్రమ పెడితే వాటా ఇవ్వాలి, పరిశ్రమ పెడితే లంచాలు ఇవ్వాలి. చెప్పిన మాట వినకపోతే వారి మీద దాడులు చేసి పరిశ్రమలు ముగించే పరిస్థితి వచ్చింది. ఎవరు రాని పరిస్థితి. నేను చాలాసార్లు గర్వంగా చెప్తాను, 5 కోట్ల మంది ఆంధ్రులు అదృష్టవంతులు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం, మనకి ముఖ్యమంత్రి కావాలి. 16 సంవత్సరాల నుంచి ఒక కృషి వలె తపస్సు చేసి మళ్ళీ ఈ రాష్ట్రం మీద నమ్మకాన్ని కలిగించారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి. రాష్ట్రం, దేశం, ప్రపంచం తిరిగి అందరినీ మళ్ళీ పిలిస్తే మన రాష్ట్రానికి 11 లక్షల కోట్లు పెట్టుబడి. పెట్టుబడి అంటే పరిశ్రమలు పెడతారు. పరిశ్రమ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మనది ఉత్తరాంధ్ర జిల్లా, వెనకబడిన జిల్లా. ఈ రాష్ట్రం, దేశం ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం వాళ్ళు. ఒక హోటల్లోకి వెళ్తే గేట్ దగ్గర శ్రీకాకుళం వాళ్ళు, ఎయిర్పోర్ట్కి వెళ్తే శ్రీకాకుళం వాళ్ళు, ఎక్కడ పని చేసినా శ్రీకాకుళం వాళ్ళు, ఎక్కడ బిల్డింగ్ పడిపోయి చనిపోతే శ్రీకాకుళం వాళ్ళు, ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అయితే శ్రీకాకుళం వాళ్ళు. అంటే మన దగ్గర శక్తి లేదా, మన దగ్గర సామర్థ్యం లేదా, మన దగ్గర వనరులు లేవా? కానీ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. అందుకే మన ముఖ్యమంత్రి లోకేష్ బాబు ఈసారి ఉత్తరాంధ్రకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు. మళ్ళీ మనం వచ్చాం, స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి 15,000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని బతికించే కార్యక్రమం చేస్తాం. విశాఖపట్నానికి రైల్వే జోను 5 సంవత్సరాలు భూమి ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చి భూమి ఇచ్చి రైల్వే జోన్ తీసుకొచ్చాం. విశాఖపట్నానికి ఇంకొక సంవత్సరంలో చరిత్ర తిరగరాయబడుతుంది. 1,00,000 కోట్ల రూపాయలతో అదాని గూగుల్ డేటా సెంటర్ మనకు వస్తుంది. 1,00,000 కోట్లంటే 1,80,000 ఉద్యోగాలు వస్తాయి. మొత్తం ఐటీ పరిశ్రమలన్నీ విశాఖపట్నానికి వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో పాటుగా 2,00,000 కోట్లతో ఆ పక్కనే పాయికరావుపేటలో మిట్టల్ ఒక పరిశ్రమ స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. ఇవన్నీ వస్తే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంది.
నేను రామ్మోహన్ నాయుడు మాకు ఈ ప్రజలు ఆదరించారు 40 సంవత్సరాలుగా. మేము అన్ని చేశాం. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటాను, ఈ 5 సంవత్సరాల్లో గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నాకు మీరు బాగున్నారని అడగాలి, నేను మీకు బాగున్నారని అడగాలి తప్ప మాకు ఈ పని ఉంది, ఈ రోడ్డు ఉంది, ఈ ట్రైన్ ఉంది, తాగడానికి నీళ్లు లేవు, అది లేదు, ఇది లేదని ఏ ఒక్కరు అడగకుండా ఈ 5 సంవత్సరాల్లో మీరు నేను పలకరించుకునే విధంగా ఇదేదో ఒక కిష్టిపరుకో తాటిపట్టికో వీరంపేటకో కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 400 గ్రామాలు 137 పంచాయతీల్లో రాజకీయాలకు అతీతంగా ఓట్ల గురించి కాకుండా ఈ రోజు ప్రజల మేలు గురించి పని చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అవన్నీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. నమ్మలేదు, చెవులు కొనుక్కున్నారు, గుసగుసలాడారు. ఏమమ్మా మా కోట్లు వేయండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రోజు ఉన్నటువంటి 3,000 4,000 రూపాయలు ఇస్తాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల సంవత్సరం కాదు, మేము అధికారం రాక 2 మాసాల ముందు నుంచే ఇస్తామంటే ఇది ఓట్ల గురించి చెబుతున్నారని చాలా మంది నమ్మలేదు. ఇచ్చిన మాట ప్రకారం 2 మాసాల ముందు నుంచే 3,000 4,000 చేసి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చాం. ఈ రోజు వికలాంగులు ఉన్నారు, జీవితంలో నిద్రలో లేపినా ఎప్పుడు అడిగినా చంద్రబాబు నాయుడికి మర్చిపోకూడదు. వికలాంగులు పింఛన్ 500 రూపాయలు ఉండేది, అది కూడా చంద్రబాబు నాయుడే ఇచ్చాడు. మళ్ళీ 500 3,000 రూపాయలు చేశాడు 2014-19 ముఖ్యమంత్రిగా. ఏ ప్రభుత్వమైనా పెంచుకుంటూ పోవాలి కదా. తరువాత 4-5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం ఆ 3,000 రూపాయలు ఇచ్చింది తప్ప 3 పైసలు పెంచలేదు. మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు చేస్తాం. ఎవరికైతే కిడ్నీ వ్యాధి ఉందో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చాం. ఎవరైతే పెరాలసిస్ తో బాధపడుతున్నారో, మంచం మీద ఉన్నారో వారికి 17,000 రూపాయలు ఇచ్చి వికలాంగులకి ఆరాధ్య దైవంగా నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి పింఛన్లు ఇవ్వాలి. మొన్ననే 1,25,000 పింఛన్లు ఇచ్చాం. దుర్మార్గుడు మాటలు చెప్పడం తప్ప 5 సంవత్సరాల్లో ఎవరికైనా భర్తకి పింఛన్ వస్తే, మనం అధికారంలో ఉంటే భర్త ఏదైనా కారణంతో చనిపోతే అదే నెలలో వచ్చే నెలలో ఆ భర్త పింఛన్ భార్యకి ఇచ్చేవాళ్ళు. 2019 తర్వాత భర్త చనిపోతే భార్యకి రావాల్సిన పింఛన్ కూడా నిలుపుదల చేసేశారు. మళ్ళీ మనం వచ్చి 1,25,000కి మొత్తం పింఛన్లన్నీ మంజూరు చేసి 2 మాసాలు అందిస్తున్నాం. మళ్ళీ 2 మాసాల్లో ఒక శుభవార్త మీరు వింటున్నారు. చాలా మంది వితంతువులు ఉన్నారు, భర్తలు చనిపోయారు, కానీ భర్తలకు పింఛన్ రాలేదు. కాబట్టి ఈ రోజు భార్యలకు కూడా వితంతువు పింఛన్ రావడం లేదు. అటువంటి వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలి. 2014-19 3,50,000 పింఛన్లు దుర్మార్గుడు తీసేశాడు. కారణాలేంటి? 5 ఎకరాల భూమి ఉందని, కరెంటు బిల్లు 300 కంటే ఎక్కువ వస్తుందని, 4 చక్రాల కారు ఉందని, వివిధ కారణాలు పెట్టి, లేకపోతే వీడు తెలుగుదేశం అని, వీడు జనసేనని, ఈ కారణాలు పెట్టి 3,15,000 పింఛన్లు ఎత్తేశారు. 2-3 మాసాల్లోనే వితంతువులకి, తీసేసిన వాళ్ళకి కొత్తగా కొంతమందికి పెన్షన్ రావాలి. ఇప్పుడు పెట్టుకోవాలంటే సైట్ ఓపెన్ చేయలేదు. ఈ నెలలోనే సైట్ ఓపెన్ చేసి అర్హత కలిగిన వాళ్ళందరూ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళందరికీ పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. అన్ని ఒకేసారి చేయాలి. చేస్తే మాకు సంతోషం. డబ్బులు లేవే,
చేతిలో చిల్లి గవ్వలేదే. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆర్థికంగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. రాష్ట్రంలో ఎవరైనా పిలిచినా, ఎవరికైనా అప్పడిగినా నీ రాష్ట్రానికి ఒక దండమని అందరూ పారిపోతున్నారు. అందుకే అంచెలంచెలుగా చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. తల్లికి వందనం కింద ఆయనలాగా అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కరికి ఇవ్వలేదు. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. సూపర్ డూపర్ హిట్ మొన్నే శ్రీశక్తి. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సులో వెళ్తుంటే దుర్మార్గులు దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఏంటి విమర్శిస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పెట్టాడు, ఆడవాళ్ళు సీట్ల గురించి కొట్టుకుంటున్నారు. అదే ఇష్యూ. లక్షల మంది, కోట్ల మంది ఉచితంగా బస్సు ప్రయాణం పెడితే ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్లే. మా ఊరు నుంచి ఆర్టీసీ బస్సు వచ్చేది. నేను చూస్తే ఎందుకు ఆర్టీసీ బస్సు, అందరూ ఆటోలో వెళ్తున్నారు, మొత్తం సీట్లన్నీ ఖాళీ, ఆర్టీసీకి ఏంటి లాభమని నేను అనుకునేవాడు. బస్సు ఎత్తిస్తే మంత్రి గారు ఉన్న బస్సు ఎత్తిసారని అంటారని నేనేమి అనలేదు. అదే బస్సు నేను రోడ్డు అంతా నడిచెళ్తున్నాను, ఎర్రనాయుడు గారి బాటికి వెళ్ళాలి. ఆ బస్సులో చూస్తే 100కి 150 మంది ఉన్నారు. అందులో భూతర్థంతో ఎక్కిన ఒక్క మగోడి కనబడాలి. ఎంత ఆక్యుపేషన్ పెరిగింది. చుట్టాలింటికి వెళ్ళాలన్నా, తల్లిదండ్రులకు చూడాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా. నిన్న మనకి పలాసలో వెంకటేశ్వర స్వామి ఆలయంకి భక్తులు విపరీతంగా వచ్చారు. కుమ్ములాట జరిగింది. ఎందుకు వచ్చారంటే ఉచిత బస్సు అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ సంఘటన పడితే అది ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆ రోజు కొట్టుకుంటున్నారని మన మీద విమర్శిస్తున్నారు. దీన్ని మనం తిప్పి కొట్టాలి, దీన్ని మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు రైతే ఈ రాష్ట్రానికి రాజు. రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అదేదో నేను మైక్ పట్టుకొని ప్రసంగం చేస్తే రైతు సమస్య పరిష్కారం కాదు, చేసి చూపించాలి. ఈ రాష్ట్రంలో 64% మంది వ్యవసాయ అనుబంధాల మీద ఆధారపడి ఉన్నారు. రైతుకి మాట ఇచ్చాం, అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం 20,000 ఇస్తున్నాం. మొదటి విడతలో 7,000 రూపాయలు ఇచ్చాం. ఈ నెల ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మళ్ళీ మనం 5,000 ఇచ్చి రెండో విడత ఈ నెలలో ఇస్తాం. డిసెంబర్లో 6,000 ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చే కార్యక్రమం. ఇన్ని పథకాలు ఇస్తూ అభివృద్ధి చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఒక దగులుబాజీ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఆ పార్టీ పుట్టుకే అబద్ధాల పుట్టుక, ఆ నాయకుడు పుట్టుకే అబద్ధాల పుట్టుక. మాట్లాడితే అబద్ధం తప్ప ఒక్కటి వాస్తవం చెప్పడు. ఈరోజు మళ్ళీ రైతుల గురించి, చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ బాబు గురించి ఈ రోజు విమర్శ చేస్తున్నారు. ఏంటా విమర్శ? మొన్న మనకి తుఫాన్ వచ్చింది. ఏమమ్మా, తుఫాన్ని ఎవడైనా అరచేతులు ఆపగలరా? చెప్పండి. వర్షాన్ని ఎవడైనా ఆపగలరా? అది మన చేతిలో ఉందా? అది సాధ్యమవుతుందా? వర్షాన్ని ఆపలేడు, తుఫాన్ని ఆపలేడు. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా చేసిన వాడే నిజమైనటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి. ఆ కోవకు చెందిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.
25వ తారీఖున కేంద్ర వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ వస్తుంది, ఇది భారీ స్థాయిలో ఉంటుంది, తిట్లీలాగా హుదూదులాగా చాలా నష్టం జరుగుతుందని వాళ్ళు మనకి అప్రమత్తం చేస్తే ఆ రోజు నుంచి 5 రోజులు చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్ళు ఎవ్వరికీ నిద్రపోలేదు, ఆయన నిద్రపోలేదు. నువ్వు అధికారంలో ఉన్నావు 5 సంవత్సరాలు, ఒక్క రోజైనా తుఫాన్ వస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చావా? ఒక రివ్యూ చేసావా? అధికార యంత్రాంగాన్ని ఒక్క రోజైనా అప్రమత్తం చేసి గ్రామాలకు వెళ్ళండి, తుఫాను బారిపడకుండా ప్రజలకు రక్షించండి అని ఒక్కరోజు చెప్పని వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నారు. తుఫాను వచ్చింది, నష్టం జరిగింది, బాధపడుతున్నాం. మన జిల్లాకు అనుకున్నంత లేదు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ కొన్ని జిల్లాల్లో ఈ తుఫాను వల్ల చేతికి వచ్చిన పంట, రేపో ఎల్లుండో కోత పండవలసిన పంట వర్షానికి తడిచిపోయింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించి పరిశీలన చేశారు. నేను వెళ్ళాను. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు మొత్తం తిరిగి రైతుల్ని ఓదార్చి మేము మీ పక్షాన ఉన్నాం, ధైర్యంగా ఉండండి, నష్టపోయిన రైతుకు ఆదుకుంటామని ప్రతి ఒక్క రైతుకి మేము ధైర్యాన్ని ఇచ్చాం. నువ్వేం చేశావు? సిగ్గుందా నీకు? తుఫాన్ వస్తే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, మాకెంత బాధ్యత ఉందో నీకంత బాధ్యత ఉంది. నువ్వు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాలి. తుఫాన్ వచ్చే రోజుకి ఆయన బెంగళూరులో ఉన్నారు. తుఫాన్ వచ్చిందని విమానాలన్నీ ఆపేశారు. బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలు రావడం లేదని 5 రోజులు బెంగళూరులో ఉండి విజయవాడకే రాలేదు. ఆ వ్యక్తి మన గురించి మాట్లాడుతున్నారు. 5 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చాడు. పోనీ వచ్చాడు, ప్రజల్లోకి వెళ్తాడేమని నేను అనుకున్నాను. ప్రజల్లోకి వెళ్ళలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో పాత్రికేయులు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు అది ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇది ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు రైతులకి ద్రోహం చేస్తున్నాడని తిట్టి తెల్లవారే మళ్ళీ విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయారు. ఎవరైనా అంటే గోప బియ్యమన్న పాలు. కొద్దిగా ఇబ్బంది వచ్చింది, 10 రోజులు సమస్య వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఇచ్చినంత యూరియా ఎప్పుడైనా ఇచ్చామా? ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చాం. చాలా మంది అవసరానికి మించి కొనుక్కున్నారు, ఖరీదు కొనుక్కున్నారు, వేరుశెనగ కొనుక్కున్నారు, మొక్కజొన్న కొనుక్కున్నారు, చాలా మంది ఇంటిల్లో నిల్వ చేసుకున్నారు. అయినా యూరియా తెచ్చిస్తే యూరియా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 7,800 కోట్లు పెట్టి రైతుకి ఎప్పుడైనా ధర తగ్గితే డబ్బిచ్చి కొన్నానని పచ్చి అబద్ధాలు మాట్లాడు. రా, రికార్డులు ఉన్నాయి. ఒక్క పైసా 7,800 కోట్ల రూపాయల్లో ఒక్క పైసా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేదు. 16 మాసాల్లో 1000 కోట్లు పెట్టి రైతు కాదుకున్న ప్రభుత్వం. కోకో ధర తగ్గితే 15 కోట్లు ఇచ్చి కోకో కొన్నాను. ప్రకాశం జిల్లాలో పొగాకు ధర తగ్గిపోతే చంద్రబాబు నాయుడు 300 కోట్లు రైతులకు ఇచ్చి పొగాకు కొన్నాను. చిత్తూరు జిల్లాలో మామిడికి ధర తగ్గిపోతే 300 కోట్లు పెట్టి మామిడి కొన్నాం. నిన్న లేదు మొన్న ఉల్లి ధర తగ్గిపోతే హెక్టార్కి 50,000 ఇచ్చి ఉల్లి రైతు కాదుకున్నా. టమాటా ధర తగ్గిపోతే టమాటా కొని రైతు కాదుకున్నటువంటి ప్రభుత్వం మాది. మైక్ ఉందని, నీ సాక్షి టీవీ ఉందని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు రా,
చర్చిద్దాం. నువ్వేం చేశావు, నేనేం చేశాము, అబద్ధం చెప్పక్కర్లేదు. ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగింది నష్టం. అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఊరికి వెళ్ళండి, ప్రతి రైతుని కలవండి, కలిసి పంట పొలాలు చూడండి, పడిపోయిన పంట పొలాలు రాయండి, నష్టపోయిన రైతుల పేర్లు నమోదు చేయండి. నిన్నటితో టైం అయిపోయింది. చాలా మంది నాకు అడిగారు, ఇంకా సర్వే అవుతుంది, కొంత సమయం ఇవ్వండి అంటే ఇంకా 4 రోజులు సమయం ఇచ్చాం. తెల్లవారే మన జిల్లా అధికారులందరికీ పిలిచారు. గ్రామానికి వెళ్ళండి, రైతులకు కలిసి రాజకీయాలకు అతీతంగా రైతంటే ప్రాణం. చంద్రబాబు నాయుడికి రైతంటే ఇష్టం. ఒక పైసా రైతుకు తీసుకున్నా పర్వాలేదని మొత్తం సర్వే చేయమని చెప్పాం. రిపోర్ట్ అంతా వస్తుంది. 1,50,000 హెక్టార్లలో వరికి నష్టం జరిగింది. అంటే దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో 15,000 హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టం జరిగింది. అరటికి, మొక్కజొన్న, ఇటువంటి పంటలన్నిటికీ నష్టం జరిగింది. అవన్నీ అంచనా వేసి రిపోర్ట్ తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి నువ్వు సలహాలు ఇవ్వకుండా మాట్లాడితే అబద్ధాలు. మీరందరూ ఉన్నారు కదా, మన జిల్లాలో నిన్నే ఏకాదశి సోమవారం పవిత్రమైన రోజు. కాశీబుగ్గలో ఒక వెంకటేశ్వర ఆలయం 95 సంవత్సరాల ముద్దుడు నిర్మించుకున్నాడు. సొంత భూమిలో 7 ఎకరాల్లో 17 కోట్లు ఖర్చు పెట్టి 95 సంవత్సరాల ముసలివాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. అది ఉన్నట్టుగా నాకే తెలియదు, పలాసలో కూడా చాలా మందికి తెలియదు. 4 మాసాలైంది ఓపెన్ అయింది. మంచి రోజని ఒకరికొకరు మాట్లాడుకొని గ్రామాలు కలిపిపోయి మొత్తం జనాలందరూ వెళ్ళారు. తొక్కిలే అనేది జరిగింది. అక్కడ ఇరువురు రైలింగ్ పడిపోయి 9 మంది చనిపోయారు. ఒక 20 మందికి దెబ్బలు తగిలారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు చేత కాదు, చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. చనిపోయిన 10 నిమిషాల్లో నేను వెళ్ళాను, ఎమ్మెల్యే వెళ్ళాను. కేంద్ర మంత్రి గోపాల్లో ఉంటే ఫోన్ చేస్తే అక్కడ ముఖ్యమంత్రితో మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని మన రామ్మోహన్ నాయుడు వచ్చారు, లోకేష్ బాబు వచ్చారు. అందరికీ పలకరించాం, ధైర్యం చెప్పాం. వాళ్ళ కుటుంబాలకి బాడీలు అప్పు చెప్పాం. దెబ్బలు తగిన వాళ్ళకి హాస్పిటల్లో పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా సదుపాయాలు ఇచ్చాం. అది ప్రభుత్వం. అది జరిగిన తర్వాత తోటల్లాగా ప్రతి ఓడు కాశీబుగ్గ రావడమే. ప్రతి ఓడు వచ్చి మైకి పట్టుకొని చంద్రబాబు నాయుడు వల్ల జరిగిందని ఇంత నిశ్చిగ్గుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిన్నను 17 లక్షల రూపాయలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు. మోడీ గారు 2 లక్షలు. అదృష్టవశాత్తు ఆ చనిపోయిన వాళ్ళు మన తెలుగుదేశం సభ్యత్వం 100 రూపాయలు కట్టారు. ముస్లిం వాళ్ళు కదా కట్టలేనే అనుకున్నాను. వాళ్ళు మొత్తం కుటుంబాలే తెలుగుదేశం కుటుంబాలు. ఆ ఇంటిలో అందరూ సభ్యత్వం కట్టారు. మన నియోజకవర్గంలో చనిపోయిన 3కి మనం కట్టిన 100 రూపాయల సభ్యత్వం ఉంది. అదొక 5 లక్షలు ఇప్పుడు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు 15 లక్షలు. మన పార్టీ సభ్యత్వం వల్ల 5 లక్షలు, మోడీ గారు 2 లక్షలు, 22 లక్షల రూపాయలు నిన్న ప్రతి ఊరు వెళ్ళి పలకరించి ఆ ఇంటికి 24 గంటల్లోకి ఇచ్చాం. ఇప్పుడు నేను ఫౌండేషన్ చేసిన రోడ్డు మన పాత ప్రెసిడెంట్ ఇంటి నుంచి రామాలయం వరకు వేసిస్తే ఇక మీరు నాకేమడుగుతారు? రోడ్లన్నీ వేసాం. మీ ఊరికి ఒక పెద్ద ట్యాంక్ మంజూరు చేశారు. వంశధార మండలం నుంచి మీ ఊరికి నీరు వస్తుంది. మీ ఊర్లో ఇంటింటికి కొలాయి ఇస్తారు. ఇంకేమడుగుతారు? పెన్షన్లు, ఇల్లు, పథకాలు అవి మనుషులు బతికున్నంత వరకు అడుగుతూనే ఉంటారు, ఇస్తూనే ఉంటాం. అది నిరంతరం జరిగినటువంటి కార్యక్రమం. ఇవన్నీ చేసి ప్రజల యొక్క
రుణం తీర్చుకుంటాం. కానీ మాకు బాగా ఆవేదన ఉంది. ఈ జిల్లాలో పరిశ్రమలు లేవు, ఈ జిల్లాలో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఈ జిల్లా నుంచి చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు. అందులో మన జిల్లా ప్రజలతో కూడా ఉంది. ఎవరు రావాలంటే భయపడుతున్నారు. ఒక పరిశ్రమ వచ్చిందంటే ఆ పరిశ్రమ పెడతామని ఒక ప్రయత్నం చేస్తుంటే వెంటనే జెండాలు వేసిపోయి ఈ పరిశ్రమ మాకు అంటారు. ఇది వస్తే మాకు ప్రాణాపాయం అంటారు, ఇది వస్తే మాకు పొల్యూషన్ అంటారు. ఇలాగ మనం అడ్డు పెట్టుకుంటూ పోతే ఎప్పుడు మనం బాగుపడలేదు. అందుకే మన నియోజకవర్గం మూలపేటలో బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ ఒకటి వస్తుంది. అది కూడా 85% పూర్తి చేశాం. తెల్లవారి ఆర్డీఓ గారితో, పోర్ట్ అధికారులతో, సంబంధిత అధికారులతో ఒక గంట సేపు మీటింగ్ పెట్టారు. మార్చి నెలాఖరికి మొత్తం మూలపేట పోర్టు పూర్తి చేస్తాం. మూలపేట పోర్టు పూర్తయితే ఉద్యోగాలు రావు. చాలా మంది ఎప్పుడే వచ్చేస్తున్నారు. సార్ పోర్ట్ అయిపోయింది, మా పిల్లవాడికి అక్కడ ఉద్యోగం ఇచ్చేయండి. పోర్ట్ అయితే ఉద్యోగం రాదు. పోర్టుకు ఆనుకొని పరిశ్రమలు వస్తేనే దానికి ఉద్యోగాలు వస్తాయి. అందుకే నేను రామ్మోహన్ నాయుడు తెల్లవారి అధికారులతో మాట్లాడి ఎవరైనా 100 రూపాయల పరిశ్రమ పెట్టాలన్నా శ్రీకాకుళం మీరు సూచించండి, మేము సహకరిస్తామని చెప్పాం. మేము ముందుంటామని చెప్పాం. ప్రజల్లో మార్పు వస్తుందని ఆశతో చెప్తున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలి, బాధలుంటే చెప్పాలి. కేంద్ర కుటుంబం అచ్చెన్నాయుడు ఒక పని చేశాడంటే ఎవరికో నష్టం చేయాలని చేయరు, ఎవరికో ఇబ్బంది పెట్టాలని చేయరు. మన మేలు గురించి, మన భవిష్యత్తు మేలు గురించే తప్ప నాకేమొస్తుంది, నేనేం చేసుకుంటాను? ఒక ఊరికి రోడ్డు వేయాలంటే రోడ్డు వెడల్పుగా వేస్తున్నాను, నాకేమవసరం? మీకు మంచి గురించి. ఒక కొత్తగా ఒక రోడ్డు వేస్తున్నాను. ఉదాహరణకి మీ ఊర్లోనే ఇప్పుడే ఫౌండేషన్ వేశారు. రామాలయం నుంచి మన నారాయణ ఇంటి వరకు బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు వేస్తే ఇప్పుడు 4,000 5,000 సెంట్ ఉంటే ఆ రోడ్డు అయిన తర్వాత మీరే చూస్తారు 10,000 15,000 పెరుగుతుంది. ప్రతి వాడు ఇల్లు కట్టుకోవడానికి స్థలం గురించి కొంటారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అంతెందుకు మీ చుట్టాలు ఉంటారు. మంచాలపేట మన పక్కనే. మంచాలపేట నుంచి కోటబొమ్మాలు రావాలంటే కొత్తపేట వచ్చి కోటబొమ్మాలు రావాలి. చాలా రోజుల నుంచి మంచాలపేట నుంచి కోటబొమ్మాలకి పొలాల నుంచి ఒక రోడ్డు వేద్దామని చాలా ప్రయత్నం ఎర్రనాయుడు గారు చేశారు, నేను చేశాను. నేను పొలాల్లోకి వెళ్ళి రోడ్డు వేస్తానంటే వెనక నుంచి ముసలోళ్ళు మా భూమి తీసుకోవడానికని మీకు ఓట్లు వేశాం, మా భూమి ఇవ్వడానికని మీకు ఓట్లు వేసిన ఎమ్మెల్యేగా చేశాను. చాలా మంది విమర్శించారు. 1-2 సార్లు చూశాను. 3వసారి తిట్టుకుంటే తిట్టుకొని ఓట్లు వేస్తే వేయకపోని కొంచెం ఫోర్స్ గా మంచాలపేట నుంచి కోటబొమ్మాలకి ఓట్లు వేశాను. 500 రూపాయల సెంటున్న భూమి 50,000 రూపాయలు అయింది. ఇప్పుడు భూమి దొరకడం లేదు. ఆ రోడ్డు వేసిన తర్వాత మొత్తం రైస్ మిల్స్ అన్ని అక్కడే, పరిశ్రమలన్నీ అక్కడే. మళ్ళీ ఎవరైతే నాకు అన్నారో వచ్చి మా భూమి సెంటో 2 సెంట్లు పోయింది, మా ధర విపరీతంగా పెరిగిందని వాళ్ళందరూ చెప్తుంటే అది ఆనందం. నాకేం అవసరం? నాకు అక్కడే ఇల్లుందా? లేకపోతే రోజు నేను వెళ్తానా? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే, ఒక రోడ్డు వస్తే అభివృద్ధి జరుగుతుంది. మన జిల్లా నేను కళ్ళతో చూశాను. నేను 90-50 ఎమ్మెల్యే అయ్యేసరికి విశాఖపట్నం నుంచి మన నిమ్మాడు రావాలంటే 4 గంటలు ఎంత రోడ్డే ఉండేది. ప్రధానమంత్రి ఎర్రనాయుడు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా గోల్డెన్ కోఆపరేషన్ ప్రాజెక్ట్ 4 లేన్ రోడ్డు వేశారు. మొత్తం మీరు ఎక్కడైనా చూడండి, మా ఊర్లో ఎకరా భూమి 20 లక్షలకు దొరుకుతారు. అదే మా వాంకాడ్ రోడ్డు పక్క వెళ్తే 20 కోట్లు దొరకదు. ఎందుకు దొరకదు? హైవే వచ్చింది కాబట్టి దొరకదు. ఆ హైవే రాకపోతే అక్కడ కూడా కొనేవాళ్ళు. ఇవన్నీ ప్రజలకు ఎందుకు చెప్తున్నానంటే మన మైండ్ సెట్ మారాలి. మేమేదో ఒకరికి మోసం చేయాలనో, ఒకరికి అన్యాయం చేయాలనో రైతులు చేయడం లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రాంతం అంతా ఇంకా అభివృద్ధి జరగాలి. ఏలంపేట, కమలాపురం, తాటిపత్తి, ఈ 4 పంచాయతీలు, పట్టుపురం,
ఈ 5 పంచాయతీలు తెలుగుదేశం పార్టీకి గుండెకాయ లాంటివి. ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించాం. రేపు భవిష్యత్తులో కొత్తపేట నుంచి మళ్ళీ తాటిపేట వరకు డబుల్ రోడ్డు చేయాలని ఒక ఆలోచన ఉంది. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ నా పీరియడ్ లో అది కూడా చేస్తాను. ఒకప్పుడు మీ రోడ్డు ఎలా ఉండేది? నీలంపేట ఉంది, వాళ్ళకి తెలియదు. చాలా మంది రోజు ప్యాంట్లు సర్ట్లేసుకుని ఈ ప్రభుత్వానికి తిట్టిన వాళ్ళు ఉన్నారు, మనకు ఓటు వేయకుండా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదు మనం డాయిలతో లింగిలతో గెడదాటినట్టు కాదే తెలుస్తుంది. వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జి కట్టాం, బ్రహ్మాండమైనటువంటి కార్ రోడ్ వేసాం, ఆటోలు తిరుగుతున్నాయి, బళ్ళు తిరుగుతున్నాయి, స్టైల్ గా వెళ్తున్నారు. మనం ఇదే గడ్డలో నాటుబళ్ళు మీద లింగి కట్టుకొని నీటిలో వెళ్ళిన రోజులు వాళ్ళు గుర్తుంటే తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడికి, మనకి ఎప్పుడు మర్చిపోరని గ్రామాలు ఎలా ఉండే? మహానుభావుడు ఎర్రనాయుడు రాకముందు ఈ గ్రామాల్లో ఏముండేది? రాత్రి అయితే చీకటి, పాఠశాల లేవు, తాగడానికి నీళ్లు లేవు. మహానుభావుడు 82లో ఎమ్మెల్యే అయ్యారు. మోటార్ సైకిల్ మీద కాలినడకతో తిరిగి మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు మాకు ఆదరిస్తున్నారంటే ప్రజలు ఏదో తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇన్ని సంవత్సరాలు ఒకే కుటుంబానికి, ఒకే వ్యక్తులకి ఈ రోజు అధికారం ఇస్తున్నారంటే మా వల్ల మీకు మేలు జరుగుతుంది, మా వల్ల అన్యాయం జరగదని ఆలోచన చేసి చేస్తున్నారు. తప్పనిసరిగా మా జేయం టెక్కల్ నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా ఈ రాష్ట్రంలో ముందండి ఉండాలి. దానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహకారం తీసుకొని, నేను కూడా సీనియర్ మంత్రిని, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎక్కడ నిధులు ఉంటాయి, ఏ విధంగా సంపాదించాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నిన్ననే మీ కోట బొమ్మలు ఇప్పుడే పోయిన రవే చెప్పారు. 370 రోజులు నా సొంత డబ్బులతో పెట్టాను అన్నా క్యాంటీన్. నాకు ఇంకా ఇబ్బంది అని ముఖ్యమంత్రికి అడిగితే అన్నా క్యాంటీన్ మంజూరు చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని మంజూరు చేశారు. అవన్నీ జనవరికి అవుతాయి. కానీ రాత్రి వాళ్ళు కష్టపడి 2 మాసాల ముందే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. తెల్లవారి మా లారీశ్వరి 7 గంటలకు ఫోన్, సూపర్ డూపర్ హిట్ టిఫిన్ అని అంటారు. ఏమంటే 3 ఇడ్లీ 5 రూపాయలకి, పెద్ద గంటలు 2 ఉప్మా 5 రూపాయలకి, బ్రహ్మాండంగా వేడివేడిగా ఉంది. మేము అనుకున్నాం తెల్లవారింటికి ఎవరు కోట బొమ్మలు వస్తాడు, ఎవరు టిఫిన్ తింటాడని. 8:30కే ఖాళీ అయిపోయింది. రేపే 100 మందికి పెంచాలని చెప్తున్నాను. నిజంగా నేను అనుకోలేదు. రాత్రి కూడా భోజనం పెట్టచ్చు, కానీ రాత్రి ఎవరు ఉంటారో లేదు, తెచ్చిన భోజనం తింటారో లేదని కొద్దిగా ఆలోచన చేస్తాను. టిఫిన్ కూడా వస్తారో లేదో 4 రోజులు చూద్దాం అనుకున్నాను. మొదటి రోజే 7:30కి మొత్తం చెల్లిపోయింది. అంటే